లీడర్ జగ్గారెడ్డి అంటే సౌమ్యుడు, అడిగినోళ్లకు వెంటనే మెడల చైన్ తీసి ఇస్తాడు, జోకులు చేస్తాడు, పైసలు లేవనుకుంటేనే ఆటలో ప్రయాణం చేస్తాడు, మళ్ళా పెద్ద పెద్ద మీటింగులు పెడతాడని, రాజకీయం జరంత ఇచ్చంతరంగా చేస్తాడని తెలుసు కదా. కానీ ఇదంతా ఇప్పటి ముచ్చట. మరి అప్పట్లో సారు ఎట్లా ఉండేదో, ఎట్లా దమ్కి ఇచ్చేదో తెలుసా? మాకేం తెలుస్తుంది అంటారా? సారే చెప్తాడు చూడుండ్రి. అరే రారా ముసలినవైనావరా నీ అమ్మ. అరే స్టేజ్ మీద ఉన్నారు, మీదకెళ్ళి మైకు చేతులు ఉన్నది, జర మాటలు మర్యాదగా మాట్లాడండి సారు. వీడిని ఒక రోజు ఒక విషయంలో తీసుకుపోయి ఒక ఎస్ఐ కొట్టిండు. ఎన్నేళ్ళారా ఇది? 30 ఏళ్ళ కిందట ఇది. తీసుకుపోయి ఎస్ఐ బాగా కొట్టేసిండు. రాత్రి 3 అయింది విని. ఆయన పోలీసు కొట్టింది మీకు బగ్గనే ఆదుకున్నది సార్? మీ ముంగట్నే కొట్టిండా లేకుంటే మీరే కొట్టించిండ్రా? ఇంతకేం చేసిండ్రు మరి మీ దోస్తును కొడితే? చక్కగా పోలీస్ స్టేషన్ పోయినా ఇక మీరే చెప్పరా అదును ఏం చేసిండ్రు? ఏం చేసినారా? అరే మిమ్మల్ని చెప్పమంటున్నాం కదా సార్. ఒకటే దాసి దాసి గిచ్చి గిచ్చి సిబిఐ వాళ్ళ కంటే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నావు. ఏం చేసిండ్రో చెప్పండి. ఎస్ఐలను కూడా గల్లలు పట్టినా, సిఐలను గల్లలు పట్టినా. ఓహో ఇదా మీ బ్యాక్గ్రౌండ్? ఎస్ఐలను సిఐలను గల్లా బట్టి కొట్టి రాజకీయాలు ఎదిగినరా? మరి అప్పుడు ఉత్త కార్యకర్త ఉన్నప్పుడే అట్లా దడదడలాడిచ్చినావు అంటే ఇప్పుడు మీ పార్టీ పవర్లు ఉన్నది, మీ దోస్తు సీఎం ఉన్నాడు, ఇక నీకెవరు అడ్డు అని లేనిపోని పంచాదులు మీద వేసుకోకుండా సారు. అయినా జనాల ముంగట స్పీచ్ ఇస్తే 4 మంచి మాటలు చెప్పాలి కానీ గివేం మాటలు సారు? పుసుక్కున మీ మాటలిని యూత్ లీడర్లు పాత జగ్గారెడ్డిని ఫాలో అయితే ఎట్లా సారు? ఏ మాటకు ఆ మాట. జగ్గారెడ్డి సార్ అయితే కడుపులో ఏం దాసుకోడులా.